అలేఖ్య చిట్టి పికిల్స్ ఈ పేరుకు ఇప్పుడు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. గత 3-4 రోజులుగా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి కథలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ ప్లాట్ఫామ్తో పని లేకుండా ఇలా అన్ని చోట్ల అలేఖ్య చిట్టి పికిల్స్ గురించే ఫ్రీ పబ్లిసిటీ నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళు బూతులు తిట్టడం ఏమో కానీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారా అని పబ్లిసిటీ కేవలం 3-4 బూతులతో వచ్చేసింది. ప్రస్తుతం వాళ్ళ బిజినెస్ బాగా డల్ అయిపోయింది. నోటి దురుసు చూపించడంతో పచ్చళ్ళ వ్యాపారం పూర్తిగా పచ్చడి అయిపోయిందని తెలుస్తోంది. అందుకే వ్యాపారానికి మాట చాలా ముఖ్యమని చెప్పేది. డబ్బులు ఖర్చు పెట్టే కస్టమర్ని ఇష్టం వచ్చినట్లు తిడితే సీన్ ఇలాగే సితారవుతోంది. అయితే ఈ పికిల్స్ మ్యాటర్ కాసేపు పక్కన పెడితే ఈ అమ్మాయిలకు టాలీవుడ్ నుండి ప్రస్తుతం ఒక బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అలేఖ్య చిట్టి పికిల్స్ అంటే ఒక్కరు కాదు, 3 అక్క చెల్లెలు కలిపి నడిపే బిజినెస్. అందులో పెద్దమ్మాయి సుమ ఇప్పటికే సోషల్ మీడియాలో సుమి టాక్స్ అంటూ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని బాగా ఫేమస్ అయింది. ఇక రెండో అమ్మాయి మనం మాట్లాడుకుంటున్న మెయిన్ క్యాండిడేట్ అలేఖ్య చిట్టి. మూడో అమ్మాయి రమ్య గోపాలకృష్ణన్. ఈమె కూడా సోషల్ మీడియాలో బాగా పాపులర్. వాళ్ళు చేసే పికిల్స్ బిజినెస్కు మెయిన్ బ్రాండ్ అంబాసిడర్ ఈ అమ్మాయి. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్గా కనిపిస్తూ తమ పికిల్స్ను బాగా సేల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది రమ్య. తాజాగా ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న సమాచారం ఏమిటంటే త్వరలో మొదలు కాబోయే బిగ్ బాస్ 9కు అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి ఒకరికి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అది అలేఖ్య చిట్టినా లేదంటే రమ్యనా అనేది త్వరలోనే తెలుస్తోంది. బేసిక్గా బిగ్ బాస్లోకి రావాలంటే పెద్దగా క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు. సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయితే చాలు. ఈ లెక్కన అలేఖ్య చిట్టి పికిల్స్ పాపులర్ కాదు, దానికి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. ఇలాంటి సమయంలో వీళ్ళలో ఎవరో ఒకరిని బిగ్ బాస్ హౌస్కు తీసుకుంటే కావలసినంత పబ్లిసిటీ వస్తుంది అనేది నిర్వాహకులు చేస్తున్న ప్లాన్. ఒకవేళ ఇది నిజంగానే వర్కౌట్ అయిందంటే మాత్రం అంతకంటే సంచలనం మరొకటి ఉండదు. సోషల్ మీడియా పుణ్యమా అని అలేఖ్య చిట్టి పికిల్స్ అనేది ఇప్పుడు వరల్డ్ వైడ్ ఫేమస్ అయింది. అంతేకాదు సినిమా వాళ్ళు కూడా వీళ్ళను తమ ప్రమోషన్ కోసం వాడుకుంటున్నారు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా నటిస్తున్న సారంగపాణి జాతకం ప్రమోషన్స్లో భాగంగా అలేఖ్య చిట్టి పికిల్స్ను వాడుకున్నారు. నువ్వు కెరియర్లో బాగా సెటిల్ కావాలమ్మా అంటూ హీరోయిన్తో ఒక స్కిట్ చేయించారు. ఏదేమైనా పాజిటివ్ నెగిటివ్ పక్కన పెడితే అలేఖ్య చిట్టి పికిల్స్ ట్రెండింగ్లో ఉన్నారు. అందుకే అందరూ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. ఒకవేళ అన్నీ కలిసి వచ్చి బిగ్ బాస్కి వస్తే మాత్రం అక్కడ కూడా వాళ్ళు ట్రెండింగ్ అవ్వడం ఖాయం. చూడాలిక ఏం జరగబోతుంది.